తాగండి ఊగండి ఖజానా నింపండి సర్కారు మందు చూపు. ఎక్సైజ్ టార్గెట్ 45,000 కోట్లు. ఇందాక ఏడో చదివినా నేను. 20,000 కోట్లు వస్తున్నటువంటి ఆదాయం పెంచేందుకు ఖచ్చితంగా ప్రణాళికలు వేస్తారు అనేటువంటిది. 45,000 కోట్లు. సరే పేపర్ మారింది కానీ ఇది దీంట్లో ఎంతో కొంత వాస్తవం అయితే ఉండకపోదు. మత్తులో ముంచి ఆదాయం పెంచుకోవడమే లక్ష్యం. మద్యం అమ్మకాలను ప్రోత్సహించేలా ప్రత్యేక రివ్యూలు. అధికారంలోకి రాగానే అటకెక్కిన బెల్ట్ షాపుల రద్దు హామీ. ప్రజల ఆందోళన చేస్తున్న పట్టించుకొని ఎక్సైజ్ శాఖ. నోరు మెదుపని ఒక వర్గం మీడియా, సోషల్ మీడియా. నాడు తాగుబోతులను తయారు చేస్తున్నారంటూ గగ్గోలు. నేడు మందుబాబులపైనే ఆధారపడుతున్న ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూ ఖజానా నింపుకుంటున్నది. తాగుబోతుల రాష్ట్రంగా తయారు చేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ సాగించిన ప్రచారం. అధికారంలోకి వచ్చిన 100 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులను రద్దు చేస్తాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ. రాష్ట్రంలో బెల్ట్ షాపుల రద్దుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 నెలలు గడుస్తున్నా నోరు మెదపడం లేదు. పైగా ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా 45,000 కోట్ల మేరకు ఆదాయం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ మేరకు ఎక్సైజ్ శాఖతో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. వాస్తవానికి తెలంగాణ అంటూ చూస్తున్నాం కదా, ఇది 3వ పేపర్. ఇగో ఇదే ఈ ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అయిందంటేనే ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఆల్రెడీ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ కేసీఆర్కి కేటీఆర్కి ఇప్పటికీ కొమ్ము కాస్తున్నారని, ఇంకా బీఆర్ఎస్ వాళ్ళ సంకలు నాకుతున్నారు అనేటువంటిది వాస్తవిక. చూడు, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పాలనలో సంపద గణనీయంగా పెరిగింది. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధితో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది. కేసీఆర్ ప్రభుత్వం గుడుంబా తయారీ అమ్మకాలపై ఉక్కుపాదం మోపింది. ఫలితంగా కల్తీ సారా మరణాలు ఆగిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏటికేడు పెరిగాయని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎవరిని ప్రోత్సహించలేదని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ మీడియాలో వర్గం ఈ పరిణామాలను కప్పిపుచ్చి మద్యం అమ్మకాలను భూతద్దంలో పెట్టి చూపించింది. కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలు ఇదే ప్రచారం చేస్తూ ప్రజలకు తప్పుడు భావన తీసుకెళ్లారని అన్నారు. మద్యం అమ్మకాలే ఆధారం. తాము అధికారంలోకి వస్తే మద్యం అమ్మకాలను నియంత్రిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మద్యం అమ్మకాలపై వచ్చే నిధులపై ఆధారపడిందని విమర్శలు వస్తున్నాయి. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేసేందుకు నిధుల వేట్లో పడింది. వాణిజ్య పన్ను తర్వాత అత్యధికంగా డబ్బులు కురిపించే కల్పతరుగా ఎక్సైజ్ శాఖను గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మద్యం అమ్మకాలను పెంచి ఆదాయం దండుకోవాలని ప్రణాళిక రచించినట్టు సమాచారం. లిక్కర్, బీర్, వ్యాట్, ఇతర లైసెన్సుల ఫీజుల నుంచి ఎక్సైజ్ శాఖ ప్రతి నెల దాదాపు 3,000 కోట్ల ఆదాయం వస్తుంది. మద్యం ఇతర వ్యాట్లు కలుపుకొని ఎక్సైజ్ శాఖకు 2022లో 32,000 కోట్లు, 2022లో 32,000 కోట్లు, 2023లో 35,000 కోట్ల ఆదాయం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని ఏకంగా 45,000 కోట్లకు పెంచినట్టు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే 902 కోట్ల బీర్లు అమ్ముడాయి. అబాబాబాబా, ఏప్రిల్ నెలలోనే. 2023 ఏప్రిల్లో అమ్మింది 764 కోట్లు మాత్రమే. నిరుటి కంటే ఈసారి 19% బీర్ల అమ్మకాలు పెంచారు. అన్ని డిపోల్లో ఒక్క ఏప్రిల్ నెలకు 2.28 లక్షల కేసుల బీర్లు నిల్వ ఉంచారు. దీన్ని బట్టే మద్యం అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్థాయిలో ఆధారపడిందో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు చెప్తున్నారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా అంటూ విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బెల్ట్ షాపులపై చర్యలేవి? రాష్ట్రంలో 60,000కు పైగా బెల్ట్ షాపులు ఉంటే వాటికి ఇప్పటి వరకు కూడా కట్టడి చేయలేనటువంటి వార్త. ఇప్పుడు నోరు మెదపరేం. ఇక్కడ ఒక మాట మాత్రం వాస్తవం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది చాలా క్లియర్గా, బెల్ట్ షాపుల కట్టడి అనేటువంటి చేయాల్సిన అవసరం ముమ్మాటికి ఉన్నది, కాదన్నమాట నేను అన్ను. అయితే ఈ 45,000 కోట్ల టార్గెట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నదో లేదంటే ఈ పేపర్ ఏదైతే చెప్తున్నదో దీంట్లో ఎంతో కొంత వాస్తవం అయితే లేకపోలేదు. అయితే దీంట్లో ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే మేము చెప్పేటువంటి మాట ఏంటంటే తాగుబోతుల్ని కట్టడి చేయండి, మందుబాబుల్ని కట్టడి చేయండి. అంటే వాళ్ళు తాగొద్దని చెప్తలేను, ఇంకోటి అని చెప్తలేను. ప్రభుత్వం ఈ టార్గెట్లు పెట్టుకుంటూ మానేరు. తాగుబోతుల్ని చేసి రాష్ట్రాన్ని మరో పంజాబ్ లెక్కనో మరో చండీగఢ్ లెక్కనో చెయ్యకండి. వద్దు, మేము తాగుబోతులు ఎవరు కూడా బానిస కావాలని అనుకోరు. మీరు అట్లాంటి పనులు చేయకండి. మందుకు పైసలు ఇస్తేనే పిల్లల్ని చంపినట్టు నేను ఒక ఆయన ఆ వార్త ఏదో చిన్న మూలకు రాసి ఉంటారు. దయచేసి ఇంకా తాగుబోతులుగా మాత్రం తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను తయారు చేయొద్దని కోరుకుంటా ఉన్నాం అంతే. నిందితుల జాబితాలో కేజ్రీవాల్ ఆప్. తాజా ఛార్జ్షీట్లో పేర్కొన్న ఈడీ. ఓటేయడంలో పురుషులే ముందు, లోక్సభ పోలింగ్లో మహిళల ఓట్ల కన్నా 0.78% అధికం అంటూ చూస్తూ ఉన్నాం.